ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనం. అప్పుడు ఆయన, మీరేకాంతంగా అరణ్య ప్రదేశంనకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఏలయనగా అనేకులు వచ్చుచూ పోవచ్చు నుండినందున భోజనం చేయుటకైనను వారికి అవకాశం లేకపోయాను. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మార్కు సువార్త 6వ అధ్యాయం 6వ వచనం నుంచి గనుక మనం చూస్తే, యేసయ్య మరి చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఆయన 12 మంది శిష్యులను కూడా తన దగ్గరికి పిలిచి ఇద్దరిద్దరిగా వాళ్ళని పంపుతూ అపవిత్రాత్మల మీద వారికి అధికారం ఇచ్చి, మీరు వెళ్ళండి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో పరిచర్య చేయండి, సువార్త చెప్పండి, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మీరు బోధించండి అని పంపించారు. అయితే మీరు వెళ్ళేటప్పుడు చేతికర తప్ప రొట్టె గాని, జాలి గాని, సొమ్ము గాని ఏది తీసుకోవద్దు, 2 అంగీలు కూడా వేసుకోవద్దు, అట్లా ఆయన చెప్తూ వచ్చారు. మీరు ఎక్కడ ఒక ఇంట ప్రవేశిస్తారు, అక్కడి నుండి మీరు బయలుదేరేదాకా అక్కడే ఉండండి. ఎవరైనా మిమ్మల్ని చేర్చుకోకుండా మీ మాటలు వినకుండా ఉంటే గనక మీ పాదధూళి వారి మీద సాక్ష్యం చెప్తుంది. మీరు బయలుదేరి మారు మనసు పొందవలెనని ప్రకటించండి అని చెప్తూ వచ్చాడు. ఏమని ప్రకటించాలంటే మారు మనసు పొందండి అని ప్రకటించాలి. సో యేసే వాళ్ళని పంపాడు. ఇప్పుడు 30వ వచనంలో అపోస్తులు యేసు దగ్గరికి వచ్చి వాళ్ళు చేసినవన్నీ కూడా ఆయనకి చెప్తున్నారు. చాలా ఎగ్జైట్మెంట్తో వాళ్ళు తిరిగి ప్రభు దగ్గరికి వచ్చారు. ఆయన పంపాడు ఇద్దరిద్దరు తిరిగి వస్తూ, మరి వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొట్టింది కానీ, వాళ్ళు చేసిన అద్భుతాలు కానీ, వాళ్ళ వల్ల జరిగిన స్వస్థతలు కానీ, అవన్నీ కూడా చాలా ఎగ్జైట్ అయిపోతూ మరి యేసయ్యకి చెప్తున్నారు. యేసయ్య నామంలో వారు చేసిన అద్భుత కార్యాలు తిరిగి యేసు దగ్గరికి వచ్చి చెప్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంనకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకోండి. ఎందుకనంటే అనేకులు వస్తూ ఉన్నారు, పోతా ఉన్నారు, కనీసం భోజనాన్ని చేయడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. సో 32వ వచనం మనం చూస్తే, కాగా వారు దోణి ఎక్కి అరణ్య ప్రదేశంనకు ఏకాంతముగా వెళ్ళిరి. యేసే వాళ్ళకి ఏం చెప్తుందంటే, ఇప్పటి వరకు మీరు చాలా గ్రామాలు తిరిగారు, బాగా పరిచర్య మీ ద్వారా జరిగింది, మీరు చాలా ప్రాంతాల్లో మరి మారు మనసు పొందమని ప్రకటించారు, చాలా దెయ్యాలను వెళ్ళగొట్టారు, అలాగే చాలా స్వస్థతలు మీ ద్వారా జరిగాయి. అయితే ఇప్పుడు మీ అలసట తీర్చుకోండి, అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి కొంచెం సేపు అక్కడ అలసట తీర్చుకోండి అని చెప్తున్నాడు. అరణ్య ప్రదేశానికి ఏకాంతంగా వెళ్తున్నారు. ప్రభు శిష్యులకి నేర్పిస్తుంది ఏంటంటే, ఫస్ట్ అయితే యేసయ్య శిష్యులకి నేర్పిస్తా ఉన్నాడు, ప్రతిదీ దేవుని మీద ఆధారపడడం, ప్రతిదీ దేవుని దగ్గర నుంచి పొందుకోవడం, మరి విశ్వాస మూలంగా జీవించడం అన్నీ నేర్పిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం పరిచర్యలో రెస్ట్లెస్ అయిపోయిన మీకు విశ్రాంతి ఎక్కడా అనంటే, మీరు ఏకాంతంగా మరలా తిరిగి ప్రభు పాదాల దగ్గర కూర్చున్నప్పుడే మన ప్రాణాలకి అలసట అనేది తీరిపోతుంది. మరి మన ప్రాణాలు సేద తీర్చబడతాయి. మనం చాలాసార్లు మన రెస్ట్ ఎక్కడెక్కడో వెతుక్కుంటాం కదండి. చాలా అలసిపోయి వెక్స్డ్ ఆఫ్ అయిపోయినప్పుడు, విసుగొచ్చేసినప్పుడు, చాలా అలసట మనకు వచ్చినప్పుడు వేరు వేరు చోట్ల మనం మన యొక్క రిలాక్సేషన్, మన రెస్ట్ అనేది మనం కోరుకుంటూ ఉంటాం. మేబీ పడుకుంటే, మేబీ ఫోన్ చూస్తే, మేబీ మనుషులతో మాట్లాడితే, ఇంకేదేదో. కానీ ప్రభు చెప్తున్నాడు, ఈ ఏకాంతంగా ప్రభుతో గడిపే అనుభవం ఏంటంటే, మిమ్మల్ని మీరు తిరిగి రీఛార్జ్ చేసుకునే ఒక స్థలము. తిరిగి ముందున్న దినాల్లో పరిచర్య చేయడానికి, ఈ పరిచర్యలో మీరు ఇంకా దేవుని చేత ఇంకా బలంగా వాడబడ్డానికి ఆ రీఛార్జ్ చేయబడే స్థలం ఎక్కడ, తిరిగి బలం పొందుకునే స్థలం ఏంటి అని అంటే, ఏకాంతంగా ప్రభు పాదాల దగ్గర గడపడమే. ఎప్పుడు మన ప్రాణాలకి నెమ్మది, ఎప్పుడు ఈ అలసట అంతా తీర్చబడుద్ది అని అంటే, ప్రభుతో ఏకాంతంగా గడిపినప్పుడే. ఇది యేసయ్య శిష్యులకు చెప్తా ఉన్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, మీరు కూడా చాలా అలసిపోయాం, చాలా విసిగిపోయాం, మా ప్రాణాలు రెస్ట్లెస్ అయిపోయాను అనుకుంటే ఆయన పాదాల దగ్గర
నెమ్మది, సంతోషం, సమాధానం సమృద్ధిగా దొరుకుతుంది. సో ఆయనతో ఏకాంతంగా గడపడం నేర్చుకుందాం. దేవుడు మనందరికీ ఏకాంత అనుభవం నేర్పించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.